బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన కుమారుడు నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు పూర్తి కావడంతో ప్రస్తుతం సాక్షిగా ఉన్న సుప్రియ వాంగ్మూలం తీసుకుంటున్నారు. తన కుమారుడు నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఇక మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆయన కోర్టులో అసలు ఎలాంటి ఆధారాలను ఆయన చూపించి వాంగ్మూలం ఇచ్చారు రానా? దాదాపు 25 నిమిషాల పాటు నాగార్జున తన స్టేట్మెంట్ని జడ్జి ముందు ఇచ్చినటువంటి నేపథ్యం దాంట్లో ఏదైతే తను పిటిషన్ కాపీ ప్రస్తావించే అంశాలే స్టేట్మెంట్ రూపంలో కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే తన కుటుంబం సభ్యు వారు బిజినెస్ రూపంలో కానీ ఒక్కొక్కరికి వారు సినిమాలు ఎన్ని చేశారు, వాళ్ళ స్టేచర్ ఏంటి, దాంతోపాటు నాగ చైతన్య సమంతల ఈ యొక్క వివాహ బంధం విడిపోవడానికి కారణాలు వారి పర్సనల్కి సంబంధించిన విషయము. పైగా వాళ్ళిద్దరు కూడా మ్యూచువల్గానే విడిపోయారు. దాన్ని వక్రీకరించే విధంగా మరొక వ్యక్తిని కేటీఆర్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వల్లనే వీళ్ళిద్దరూ విడిపోయారంటూ కూడా మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దానివల్ల కూడా మా కుటుంబం అంతా మానసిక క్షోభకు గురైంది. దాదాపు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరిగింది. దానితో పాటు కొన్ని మాధ్యమాలలో ఇట్లా పేపర్లలో కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన ఎక్కువగా విరివిగా చర్చకి రావడం వల్ల ఇదే ప్రజలు కూడా దీన్ని వాస్తవం అనుకునే విధంగా కూడా ఉంది. ఖచ్చితంగా కూడా BNS 356 కింద మంత్రి సురేఖ మీద క్రిమినల్ కేసులు నమోదులు చేయాలని కూడా చట్టపరంగా కూడా ఆమెని శిక్షించాలంటూ కూడా ఇవాళ నాగార్జున తన స్టేట్మెంట్లో చెప్పినటువంటి అంశాలు. అయితే ఆయన దాంతోపాటు సినిమాకు సంబంధించిన విషయంలో కానీ కేటీఆర్కి సంబంధించిన విషయంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. కేటీఆర్కి వీళ్ళిద్దరు విడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి, కానీ మా సినీ రంగంలో ఉన్న వారి మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు దీంట్లో ఇప్పుడు సుప్రియకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ దాదాపు 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల నుంచి కూడా ఆమె చెప్తుంది. అలాగే దాంతోపాటు దేశవ్యాప్తంగా మా కుటుంబం పైన తీవ్ర ప్రభావం పడింది. ఇట్లా సోషల్ మీడియా వేగంగా ముఖ్యంగా Xలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెద్ద ఎత్తున కూడా మా కుటుంబం పైన ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం వల్ల అది పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. అవి ట్రోలింగ్ అయిపోయినాయి కాబట్టి దీనివల్ల కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డామనేసి కూడా ఆయన చెప్పినటువంటి వర్షను. సో మొత్తం ఈ వ్యాఖ్యలంతా జడ్జి విన్నది. దాంతోపాటు కన్వెన్షన్ విషయంలో కూడా సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదంటూ కూడా నాగార్జున దాంట్లో చెప్పడం జరిగింది. అందుకే విడాకులు తీసుకుంది. దాంతోపాటు మంత్రి మాట్లాడారు, మా కుటుంబం మొత్తం ఈ వ్యాఖ్యల వల్ల షాక్ గురయ్యాం. మరి ఇలా మంత్రి ఒక కుటుంబంపై ఎందుకు ఇలా మాట్లాడదు మాకు అర్థం కాలేదు. మా కుటుంబం చాలా తీవ్ర మనోవేదనకి అప్పుడు గురైంది. దాంతోపాటు మంత్రి చేసిన వ్యాఖ్యలతో నేను కూడా ఒక్కసారిగా కూడా షాక్ తిన్నాను. ఏంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మంత్రి చేసింది అనేది కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటు ఇదే అంశము ఇదే వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో సైతం ఒక వార్తగా కూడా విన్నాను నేను. మరుసటి రోజు కూడా పెద్ద ఎత్తున కూడా పేపర్లో వచ్చాయి. దీనివల్ల మా కుటుంబం కూడా చెప్పుకోవాలనుకుంటే తీవ్ర మనోవేదనకు గురైందంటూ కూడా ఆయన జడ్జి ముందు చెప్పాడు. ఇదే విషయం నాగార్జున ఏదైతే విషయం చెప్పాడో సుప్రియ కూడా తన స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్ల జరిగిందని కూడా ఆమె మాట్లాడడం వల్ల కూడా మేము ఇబ్బంది పడ్డాము అనేసి కూడా సుప్రియ కూడా తన రికార్డు స్టేట్మెంట్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం ముందుగానే చూస్తాం ఏదైతే దాదాపు ఆల్మోస్ట్ అన్ని అంశాలు కూడా తను పిటిషన్లో వచ్చినటువంటి అంశాలు మాత్రమే ప్రస్తావించారు. ప్రస్తుతం వీరి ఇరువురి స్టేట్మెంట్ ముగిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది.
నాగార్జున సంబంధించినటువంటి కార్ను కూడా రెడీ చేశారు. నాగ చైతన్య సంబంధించినటువంటి కార్ను కూడా రెడీ చేశారు. మన విజువల్లో చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. మరొక 5-10 నిమిషాల్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. దానితో పాటు సుప్రియ కూడా చాలా క్లియర్గా తన కుటుంబంకి జరిగినటువంటి సో ఇవన్నీ కూడా చేశారు. దాంతోపాటు సుప్రియ కూడా కొన్ని అంశాలు ప్రస్తావించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు నేను కొన్ని మీడియాలో కూడా చూశాను. మంత్రి చేసిన వ్యాఖ్యలతో నేను కూడా ఒక్కసారిగా కూడా షాక్ అయి గురయ్యాను. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్త వచ్చిందని కూడా ఆమె కూడా చెప్పినటువంటి సిచ్యువేషను. సో దీన్ని పూర్తిగా ఈ మంత్రి ఈ రకంగా కూడా వ్యాఖ్యలు చేస్తుండకూడదు. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి సాటి మహిళ కూడా ఇటు నాగార్జున కుటుంబం పైన చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు మేము జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా సుప్రియ తన స్టేట్మెంట్లో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అవుతుంది. అయితే ఈ కేసులో సుప్రియానే మొదటి సాక్షి, తర్వాత వెంకటేశ్వర్లు రెండో సాక్షిగా కూడా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రానా చెప్పండి ప్రసన్న. రానా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ కూడా స్పందించారు. ఆవిడ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా నాగార్జున కోర్టు వరకు వెళ్ళి కూడా ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇటు చూసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నాగార్జునకి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. మరి ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. మరి ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ అంతా ఇటు కోర్టులో రికార్డ్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇటు కొండా సురేఖ దీనికి సంబంధించి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారనుకోవచ్చు రానా? ప్రసన్న, ఇప్పుడు కొండా సురేఖ ఆల్రెడీ క్షమాపణలు చెప్పినటువంటి నేపథ్యం ఆ అంశం అంతా కూడా ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ నాంపల్లి కోర్టులో ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖు మొత్తం కేసును వాయిదా వేసింది. విచారణ అంతా కూడా అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కాబట్టి ప్రస్తుతం అయితే ఇటు నాగ చైతన్య కోర్టు హాల్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత పూర్తిగా ఇటు ఈ కేసుని అక్టోబర్ 10వ తారీఖు విచారణకి వాయిదా వేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ రోజు చాలా క్లియర్ కట్గా కూడా ఇరు పక్షాల వాదనలు కూడా కోర్టు వినబోతుంది. అక్టోబర్ 10వ తేదీనే రెండవ సాక్షి వెంకటేశ్వర స్టేట్మెంట్ నాగార్జున కుటుంబం వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సో ఆఫ్టర్ నాగార్జున స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మనం కోర్టు పరిసరాలు చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు పూర్తిగా అక్టోబర్ 10కి ఇప్పుడు ఇది వాయిదా పడింది కాబట్టి సో ఆ రోజు ఇటు కొండా సురేఖకి సంబంధించిన విషయంలో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు నాగార్జున అండ్ సుప్రియ వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు మాత్రమే రికార్డ్ అయింది. సో మరిన్ని వివరాలు ఉదయం నుంచి కూడా మా సురేష్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి లోపల కోర్టులో ఏం జరిగిందో తను అందిస్తారు. కోర్టులో స్టేట్మెంట్ నమోదు చేయడానికి ఈరోజు అక్కినేని నాగార్జున వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అమల, అదేవిధంగా సుప్రియ, రెండో సాక్షి వెంకటేశ్వర్లు, నాగార్జున సోదరి కూడా మొత్తం అందరూ కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో మొదట నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆయన పిటిషన్లో ఏవైతే పేర్కొన్నాడో ఆ పిటిషన్కి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా మళ్ళీ ఆయన సమక్షంలో కోర్టు న్యాయమూర్తి ముందు రికార్డ్ చేశారు. ఆ తర్వాత సుప్రియ మొదటి సాక్షిగా ఆయన కోడలు సుప్రియ ఉంది, సుప్రియని సాక్షిగా ఉంది కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేయడం జరిగింది. సుప్రియ చాలా ఆ న్యూస్ చూసిన తర్వాత తాను షాక్కు గురయ్యానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. మొదట తన కుటుంబ సభ్యులకు బంధువుల నుంచి ఫోన్ ద్వారా ఇలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ కాల్స్ తర్వాత మీడియాలో వచ్చినటువంటి ఆ వాక్యాలన్నిటిని కూడా మేము చూసి ఆ తర్వాత నాగార్జునకు చెప్పాను ఫోన్లో. ఆ తర్వాత నాగార్జున ఆ సమయంలో విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత మరుసటి రోజు ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపైన చర్చించుకొని ఆ తర్వాత కోర్టులో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేసు వేయడం జరిగిందని చెప్పేసి కూడా
సుప్రియ కోర్టు ముందు తన మొత్తం ఆమె ఇచ్చిన సాక్ష్యం అంతా కూడా వాగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు నాగార్జున సుప్రియది మాత్రమే రికార్డ్ చేశారు. అక్టోబర్ 10వ తేదీకి కేసుని వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు రెండో సాక్షి అయినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించిన ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూసి చాలా ఆవేదనకు లోనయ్యాము. మా కుటుంబం పరువు గల కుటుంబము, సినీ ఇండస్ట్రీకి సంబంధించి మా నాన్నగారు ఉన్న సమయం నుంచి కూడా ఎన్నో అవార్డులు పొందాము మేము జాతీయ స్థాయిలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ కోర్టులో వాదనలు కూడా వినిపించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్, ఎందుకంటే నాగార్జున స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఆయన కోడలు సుప్రియ సాక్షిగా ఉంది కాబట్టి ఆమెది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ అక్టోబర్ 10వ తేదీన రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నామని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరిది మాత్రమే ఈరోజు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మిగతాది ఆ పిటిషన్లో ఎవరైతే సాక్షులకు సంబంధించిన పేర్లున్నాయో వారి స్టేట్మెంట్ను కూడా తర్వాత రికార్డ్ చేస్తామని చెప్పేసి కూడా కోర్టు తెలపడం జరిగింది. అయితే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నేషనల్ మీడియా, మొదట తెలుగు మీడియాలో వచ్చింది, మరుసటి రోజు నేషనల్ మీడియాలో కూడా వ్యాఖ్యలు వచ్చాయి. దాని పట్ల మా కుటుంబం అంతా కూడా షాక్కు గురైంది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు మా కుటుంబం పైన ఎందుకు చేసిందని చెప్తున్నారు. దీనికి సంబంధించే న్యాయవాదులు కూడా లోపల నుండి ఒకసారి మాట్లాడదాం. ఒకసారి రీసెంట్ లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ the court has to consider the statements before taking into cognizance. Court has got every right to send a notice. What do you want? నాగార్జున గారు తెలుగులో చెప్తే మీకు కావాలంటే కంటిన్యూ చేస్తాం తర్వాత. నాగార్జున గారు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి మీద, ఎస్ ఫస్ట్ లెట్ మీ క్లియర్ ఇన్ తెలుగు, దేర్ ఆఫ్టర్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అడ్రస్. నాగార్జున గారు ఈ నెల 2వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు at the time he was in Visakhapatnam, immediately he reached to Hyderabad. Hyderabad రాగానే 3rd of this month he made a complaint. It is called a private complaint before this honorable court. The honorable court has got ample power to take into the cognizance. Before that accused should be given an opportunity of being heard. For that వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ని విచారించాలి. ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా కంప్లైంట్ని ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు, బై దట్ టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. నాగార్జున గారు మాది చాలా గౌరవమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీని కోర్టు వారు సముచితమైనటువంటి చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. 395 ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని నాగార్జున ఏమన్నా కోరాడా? ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకెన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి. మీకు అందరికి కూడా సుపరిచితమే బహుశా.
ఆ కొత్త చట్టాల ప్రకారం ఎక్యూజ్డ్ నిందితురాలు ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి ముందు ఆపర్చునిటీ బీయింగ్ హర్డ్ అనేది 395 సెక్షన్ ఏం చెప్తుంది సార్? వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకన్ ఆన్ ఫైల్ చేయాలి. ఓకే. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు, వాళ్ళని కూడా పిలుస్తారు ఫస్ట్ కోర్టుకి అవకాశం ఇస్తారు. ఇంత అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్టు ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సీసీ నంబర్. అయితే కోర్టు 10వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి ఈ రోజు నాగార్జున సుప్రియ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నిటిని కూడా మీడియా ద్వారా ఇటు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ ద్వారా మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇట్లా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి. ఆ వ్యాఖ్యలకి మేము షాక్కు గురయ్యామని చెప్పేసి కూడా మొదటి సాక్షిగా ఉన్నటువంటి సుప్రియ ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొదట నాగార్జున ఆ పిటిషన్లో ఎందుకంటే కోర్టు దృష్టికి పిటిషన్ రూపంలో తీసుకొచ్చిన విషయాలన్నిటిపైన కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రియ స్టేట్మెంట్ నమోదు చేసుకోవడం జరిగింది. ఇక వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ 10వ తేదీన ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి కూడా న్యాయమూర్తి చెప్పడింది. అయితే ఉదయం నుంచి ఈ స్పెషల్ కోర్టు వద్ద పూర్తిగా కోలాహలం నెలకొంది ఇక్కడ. ఎందుకంటే నాగార్జున వస్తుందని చెప్పేసి చాలా మంది పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా వచ్చారు. కానీ పోలీసులు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇక్కడ అనుమతించకుండా కోర్టు కేసులు ఉన్న వారిని మాత్రమే కోర్టులోకి అనుమతించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి నాగార్జున కుటుంబం అంతా కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తమ కుటుంబానికి పరువు నష్టం కలిగే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నాగార్జున న్యాయమూర్తిని కోరడం జరిగింది. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తమకు ఆ కుటుంబానికి జరిగిన పరువు నష్టానికి సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నాగార్జున కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక నాగార్జున పిటిషన్ పై విచారణ అయితే పూర్తయింది. నాంపల్లి కోర్టు నుంచి నాగార్జున బయలుదేరారు. తన స్టేట్మెంట్ అయితే కోర్టు రికార్డ్ చేస్తుంది. నాగార్జునతో పాటు కోర్టుకు ఇటు నాగ చైతన్య, అమల కూడా హాజరయ్యారు. ఇద్దరు విట్నెస్ల స్టేట్మెంట్ ని కూడా ప్రస్తుతం కోర్టు రికార్డ్ చేస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10వ తారీఖున ఈ కేసుని వాయిదా వేసింది. కోర్టు మర్యాదపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తుందని నాగార్జున తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబ పరువు పోయింది, మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటూ కూడా ఇటు నాగార్జున కోర్టులో తమ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 10వ తారీఖున ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరగబోతుంది. సినిమా రంగంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు సైతం చేస్తున్నాం, మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్లే అంటూ కూడా మంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా అలా మాట్లాడడం మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించింది అంటూ కూడా ఇటు నాగార్జున చెప్పుకొచ్చారు.